వెల్కమ్ టు టుడే ట్రైనింగ్ సెషన్ అండి. ఈరోజు మనము ధవా యొక్క ధవా యొక్క ఐపీసీ సిల్వర్ డ్యూయల్ లైట్ కెమెరా గురించి తెలుసుకున్నాము. సో ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ గా లాంచ్ అయిన కొత్త ప్రొడక్ట్స్ అండి. సో సిల్వర్ సిరీస్ అనేది మీకు ఆల్రెడీ మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. వాటిలో ఇది ఒక కొత్త సిరీస్ అండి. సో ఈ కెమెరా అంటే బేసికల్ గా ఏంటంటే ఈ కెమెరా మనము బోత్ ఐఆర్ లాగా వాడుకోవచ్చు, అలాగే ఫుల్ కలర్ కెమెరా లాగా వాడుకోవచ్చు. సో ఈ రెండు ఫంక్షన్స్ అనేది ఇప్పుడు మనము మాన్యువల్ గా కెమెరా ఇంటర్ఫేస్ నుంచి అయినా వెబ్ ఇంటర్ఫేస్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదా డిఎంఎస్ఎస్ యాప్ మనం ఏదైతే సిస్టమ్ కనెక్ట్ చేస్తామో ఎన్విఆర్ సెటప్ అంతా ఉందో అది ఆన్లైన్ అయినట్లయితే ఆ ఆన్లైన్ మనం డిఎంఎస్ఎస్ యాప్ యాడ్ చేసుకున్నట్లయితే పర్టికులర్ గా సో ఒక కెమెరా అనేది వ్యూ అనేది ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనము ఇమేజ్ సెట్టింగ్స్ దగ్గర మనం అక్కడైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ రెండు ఫీచర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనము 2 మెగా పిక్సెల్ అండ్ 4 మెగా పిక్సెల్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి. ఆ కెమెరా యొక్క మేజర్ గా ఫీచర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోడల్ నెంబర్ వచ్చేసి DH-IPC HFW1239 TL-A-IL. HFW అనేది బుల్లెట్ కెమెరా అండి. HDW అనేది డూమ్ కెమెరా. అది బేసికల్ గా దవా యొక్క మీకు మోడల్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది ఒక గుర్తు పెట్టుకోవచ్చు అండి, షార్ట్ కట్. సో ఈ కెమెరాస్ వచ్చేసి మనకు మేజర్ గా 2 మెగా పిక్సెల్ అండ్ 4 మెగా పిక్సెల్ అవైలబిలిటీ ఉన్నాయి. @30 లేదా 25 ఫ్రేమ్ పర్ సెకండ్ అనేది సపోర్ట్ అవుతుంది. ఇది 25 ఫ్రేమ్ అనేది రియల్ టైమ్స్. సో మనము యాక్చువల్లీ మన లైవ్ లో మన మూమెంట్ ఎలా అయితే ఉందో సో ఆ లైవ్ క్యాప్చర్ ను చేయగలదు సార్. దానికి సపోర్ట్ గా 25 అనేది మనకు మినిమం. అది రియల్ టైమ్ రియల్ టైమ్ మానిటరింగ్ అంటారు, రియల్ టైమ్ సిస్టమ్ అంటారు అనమాట. సో ఎగ్జాక్ట్ గా మనం ఎలా అయితే మూవ్ అవుతున్నామో మన కెమెరా కూడా రికార్డింగ్ అదే 24 ఫ్రేమ్స్ పైన రికార్డింగ్ చేయగలిగిన ఎగ్జాక్ట్ గా వీడియో ఫుటేజ్ అనేది చేయగలదు. ఇన్ కేస్ తక్కువ ఫ్రేమ్స్ కింద సపోర్ట్ అయినట్లయితే మన ఇమేజ్ అనేది స్టక్ అయినట్టుగా వస్తుంది అనమాట. సో ఫ్రేమ్స్ కి ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఒక ఫ్రేమ్ కి ఎన్ని ఫ్రేమ్స్ అనేది తీసుకుంటుంది అనేది అది అబ్రివేషన్ అండి అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 30 మీటర్స్ ఐఆర్ సపోర్ట్ అవుతుంది. ఇది మనం ఐఆర్ గా యూజ్ చేసినట్లయితే 30 మీటర్స్ దాకా ఐఆర్ వరకు వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఫుల్ కలర్ యూజ్ చేసినట్లయితే 15 మీటర్స్ వామ్ లైట్ అంటారు దబాలో. ఈ 15 మీటర్స్ దాకా సపోర్ట్ అవుతుంది. అలాగే డిడబ్ల్యూడిఆర్ సపోర్ట్ ఉంటుంది. ఈ డిడబ్ల్యూడిఆర్ ఫీచర్ ఎక్కడంటే మనకు ఎక్కువగా అవుట్ ఫోకసింగ్ ఉండి, లేదా ఎక్కువగా అవుట్ సైడ్ ఏరియాలో లైటింగ్ ఎక్కువ ఉండి ఇన్సైడ్ ఏరియాస్ లో డార్క్ గా ఉన్నట్లయితే అలాంటి సినారియోస్ లో ఏంటంటే మీకు అవుట్ సైడ్ ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల, లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సైడ్ దగ్గర బ్లాకిష్ గా రావడం, డీటెయిలింగ్ మిస్ అవ్వడం ఇలాంటిది ఉంటుంది. అలాగే రివర్స్ లో జరగచ్చు. ఇక్కడ ఇన్సైడ్ లో ఎక్కువగా లైటింగ్ ఉండే అవుట్ సైడ్ డార్క్ గా ఉన్న ఆ టైంలో కూడా డీటెయిలింగ్ మిస్ అవుతుంది, ఇక్కడ లైటింగ్ ఎక్కువగా ఫోకస్ ఉండడం వల్ల. అలాంటి సినారియోస్ లలో డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ సినారియోస్ లలో మనకి డిడబ్ల్యూడిఆర్ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. సో దానివల్ల మీకు ఆ రెండు లైటింగ్ కండిషన్స్ ని కాంపన్సేట్ చేసి ప్రాపర్ ఇమేజ్ అనేది ఇస్తుంది. సో ఇదండి ఫ్యూచర్. డిడబ్ల్యూడిఆర్ ఫ్యూచర్ ఉండడం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్మార్ట్ కోడెక్ H.265 ఉంటుంది. సో మీకు నార్మల్ గా H.264, H.265, సో వాటికంటే H.265 ప్లస్ అనేది ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది హై కంప్రెషన్ వస్తుంది, ఎక్కువ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, తక్కువ బిట్ రేట్ తీసుకుంటుంది అనమాట. సో ఈ ఆ టెక్నాలజీకి ఈ కెమెరాస్ సపోర్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా రోజుల్లో రికార్డింగ్ అనేది బ్యాకప్ చేసుకోగలరు వితౌట్ కాంప్రమైజింగ్ ఎనీ క్వాలిటీ. సో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. సో డ్యూయల్ లైట్ కెమెరా ఫీచర్ ఉంటుంది ఆటోమేటిక్ గా. అలాగే IP67 ప్రొటెక్షన్, మీరు అవుట్ సైడ్ యూజ్ చేసినా సరే అది డూమ్ అయినా బుల్లెట్ అయినా IP67 ప్రొటెక్షన్ వస్తుంది. అదొక ఫీచర్ ఉంటుంది. నెక్స్ట్ బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది. సో మనము ఆడియో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆడియో అనేది మనకు డిపెండింగ్ అపాన్ యూజ్ చేస్తున్న అట్మాస్ఫియర్ ని బట్టి యాజ్ పర్ మనం ఏంటంటే నా దాకా వాయిస్ ని క్యాప్చర్ చేయగలదు. ఇన్ కేస్ నాయిస్ ఎక్కువగా ఉందంటే ఆ అది ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతుందండి, బికాస్ నాయిస్ వినబడదు అనమాట. సో నాయిస్ ఉండడం వల్ల సో అది ఒక ఉంటుంది.
నెక్స్ట్ ప్లాస్టిక్ కేసింగ్ పైన వస్తుంది అంటే ఈ కెమెరాస్ అనేది. సో నెక్స్ట్ మనకు 4 మెగాపిక్సెల్ కెమెరా. సో సేమ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో 4 మెగాపిక్సెల్ కెమెరా కూడా సేమ్ ఇలా ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 4 MP 25 లేదా 30 ఫ్రేమ్ పర్ సెకండ్ సపోర్ట్ అవుతుంది. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ మనకు 25 మాక్సిమం అండి, 25 ఫ్రేమ్ పర్ సెకండ్ సపోర్ట్ అవుతుంది. వేరాజ్ అదర్ కంట్రీస్ లో 60 హెడ్జెస్ ఉండే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ఫ్రీక్వెన్సీ, అక్కడ మనకు 60 FPS సపోర్ట్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ మనం ఏరియా సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ కెమెరా అనేది సెట్టింగ్స్ మారుతుంది. అది చేంజ్ చేసుకోవచ్చు మనం, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కెమెరా కూడా 30 మీటర్స్ అయ్యారు, ఫుల్ కలర్ 15 మీటర్స్, డిడబ్ల్యూఆర్ సపోర్ట్, స్మార్ట్ కోడ్ H.265 సపోర్ట్ ఉంటుంది, IP67 ఉంటుంది, బిల్ట్ ఇన్ మైక్రో డ్యూయల్ ఎట్ కెమెరా ఉంటుంది, ప్లాస్టిక్ కేసింగ్ పైన వస్తుంది. సో ఇదే అండి మనకు. వీటికి వచ్చేసి మనకు ఎక్కడ ఐఆర్ ఎలా ఉంటుంది అనేది కండిషన్స్ అన్నమాట. అంటే ఐఆర్ ఎలాంటి సినారియోస్ లో వాడతారు, వామ్ లైట్ ఎలాంటి సినారియోస్ లో వాడతారు అనేది జస్ట్ మనము యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మోడ్స్ కూడా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టేబుల్ ఫర్ సీన్స్ వెదర్ ఇట్ ఈస్ సప్లిమెంటరీ లైటింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ పోకుండా, అలాగే కంప్లీట్ డార్క్ లో ఉన్నా సరే మనకు లైటింగ్ లైట్ పొల్యూషన్ లేకోకుండా ఉండే ఏరియాస్లలో ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే అలాంటి వాటిల్లో ఐఆర్ మోడ్ ఎనేబుల్ చేస్తాం. లేదు మనకు కలర్ ఫుటేజే కావాలి, ఏదన్నా సరే సంథింగ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒక రియల్ పిక్చర్స్ వాళ్ళవి ఎవరైతే వస్తున్నారో వాళ్ళవి, ఆ రియల్ ఇన్సిడెంట్స్ మనకు కావాలి, ఫుల్ కలర్ లోనే తెలియాలి, ఆ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా కావాలన్నట్లయితే మనం వామ్ లైట్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మేజర్ గా మనకు ఇలా అప్లికేషన్స్ అనేది ఇలాంటి సొల్యూషన్స్ మనకు షాప్స్లలో, రెసిడెన్షియల్ ఏరియాస్లలో, వేర్ హౌస్లలో వీటికి మనము ఎక్కువగా ఇలాంటివి సజెషన్ చేస్తాం సార్. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే గిన సో మా టెక్నికల్ టీమ్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చండి, దవా యొక్క టెక్నికల్ టీమ్ ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.